బుల్లితెర ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు బుల్లితెరపై ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎన్ని వచ్చినా గూడా ఒక్క జానర్‌లో ఒక్కొక్క షో హైలైట్ అవుతూ ఉంటుంది. అలా తెలుగు రియాలిటీ షోస్‌లో 'బిగ్ బాస్' ముందంజలో ఉంటుంది. సినీ నటులతో పాటు, బుల్లితెర ఆర్టిస్టులతో పాటు, సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న కామన్ పీపుల్స్ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్నారు. అయితే 'బిగ్ బాస్' షోలో ఎంతమంది సెలబ్రిటీస్ పాల్గొన్నా కొంతమంది పాల్గొంటే బాగుంటుందని, వారిని 'బిగ్ బాస్‌లో' చూడాలని జనాలు తెగ ఆరాటపడుతూ ఉంటారు. అలా 'బిగ్ బాస్‌లో' యాంకర్ రష్మిని చూడాలని కొద్ది సీజన్స్ నుంచి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న 'బిగ్ బాస్' త్వరలోనే సీజన్ 9కి రెడీ అవుతోంది. ఈ సీజన్‌లో రష్మి ఎంట్రీ వస్తుందని సమాచారం. అక్కినేని నాగార్జున గారే హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నారు. అయితే బుల్లితెరపై పాపులర్ అయిన గ్లామర్ బ్యూటీలలో యాంకర్ రష్మి ఒకరు. హీరోయిన్ అవ్వాలని డ్రీమ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ 'జబర్దస్త్' షో ద్వారా యాంకర్‌గా మారి ఫేమ్ సంపాదించుకుంది. తనకు మంచి పేరు, గుర్తింపు వచ్చినా అదే షో సుమారు 15 ఏళ్లుగా కొనసాగుతోంది రష్మి. ఓవైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు ఆచితూచి సినిమాలు కూడా చేస్తోంది. ఇక రష్మి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చే విషయం కొత్తదేమీ కాదు. ఎందుకంటే షో మొదలైనప్పటి నుంచి అమ్మడికి ప్రతిసారి పిలుపు వస్తూనే ఉందట. కానీ రెమ్యునరేషన్ లేదా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయేమో గానీ మొత్తానికి 8 సీజన్స్ వరకు 'బిగ్ బాస్'లో అడుగుపెట్టలేదు. అయితే 'బిగ్ బాస్'కి ఇదివరకు ఉన్నంత క్రేజ్, బజ్ సీజన్స్ వారీగా తగ్గుతూ వస్తుందనే చెప్పాలి. గతంలో ఉన్న మసాలా లేక ఫాలోవర్స్ తగ్గిపోయారు. దీంతో మళ్ళీ షోకి గ్లామర్ తళుకులు రావాలంటే యాంకర్ రష్మి ఎలాగైనా తీసుకురావాలని 'బిగ్ బాస్' నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందుకు రష్మి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సీజన్ 9లో మొత్తం స్టార్ సెలబ్రిటీస్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.